ఏమండి మీరేమంటారు కృష్ణరాజు గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈయన మన రాజీవ్ చెబుతున్నట్లుగా ఈయన ఇప్పుడే తొందరలోనే సీఎం అయిపోతాడంటారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే ఆయన చెప్పేది ఒకటి, ఆయన మనసులో ఉంది ఒకటి, ఆయన అనుసరించేది ఒకటి అండి. ఆయన ఏమాత్రం కూడా ఈ లోకేష్ ని ముఖ్యమంత్రి చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తాడు. ఆయన అవసరం వస్తే ఆయన ఒక బీజేపీతో కలిసి ఎన్నికలకు ముందు బయటికి వచ్చి తన సత్తా ఏమిటో చూపించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇదంతా కూడా తాత్కాలికమైన సర్దుబాటుల్లో భాగంగానే ఆయన అణిగిమణిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ మీకు గమనించలేదు, గత 8 నెలలుగా పలు సందర్భాల్లో ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పెట్టే విధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా చూడండి, నిన్న ఈ ఆలయాల సదస్సు జరిగితే దానికి ఈ సనాతన అపాలజిస్టిక్ సనాతన ఏదో అంటున్నారు, ఆయన లేదు కొత్తగా సనాతన ధర్మ పరిరక్షకుడు, ఆయనకు ఇన్వైట్ చేయలేదు. ఆయన అది ఎందుకు వెళ్ళలేదు? నేను దాని మీద నడిపినప్పుడు అడుగుదాం అనుకున్నాను, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు పిలవలేదు, అసలు ఆయన పట్టించుకోలేదా? ఇదేమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంత వరకు మన పవన్ కళ్యాణ్ ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటే తను అణిగిమణిగి ఉన్నట్టుగా కనిపిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తన వాయిస్ ని రేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ను కూడా ఇరుకుని పెడుతున్నారు. వీరి మధ్యన మీరు ఎవరన్నా అనుకున్నా కాకపోయినప్పుడు కూడా వీరి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు మీరు చెప్పేది వాస్తవంగానే కనపడుతున్నప్పుడు కూడా నాకు పాయింట్ ఏంటంటే మనందరం కూడా ఎట్లాగే అనుకున్నాం, కనీసం ఫోన్ కూడా చేయకుండా, ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా చంద్రబాబు గారు చేస్తే వెళ్ళిపోవటం, ఇంకోళ్ళని అయితే పీకేసేవాడు కదా చంద్రబాబు గారు. ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆయన వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా పొగడాల్సిన అవసరం ఏం వచ్చిందా అనేది నాకు భవిష్యత్తుకు రూపకల్పన అంటే నేను చేస్తాను, లేకపోతే డిప్యూటీ సీఎం చేస్తాడు, సీఎం చేస్తాడని చెప్పకుండా లోకేష్ చేస్తాడని చెప్పడం ద్వారా నిజంగానే ఆయన అన్నట్టు జనసేన వాళ్ళ మొత్తం వాళ్ళ హార్ట్ బర్నింగ్ గా మారట్లేదా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? ఈ రాజకీయ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాను నిగ్రహంతో ఉన్నానని చెప్పి ప్రయత్నం చేస్తూనే తన ఆగ్రహాన్ని కూడా ఆయన ప్రజలకు, రాష్ట్రానికి, అలాగే పాలకులకు కూడా చూపిస్తున్నాడు అండి. ఆయన మీకు లోకేష్ ఏమంటాడండి, ఆయన ఏదో ఒక పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మా పార్టీతో సంబంధం లేదని చెప్పంటాడు ఆయన. అంటే వీరి మధ్యన అంతా కూడా ఎక్కడా సఖ్యత అనేది లేదు. పైకి మాత్రం సఖ్యతగా ఉన్నట్టుగా చూపి ప్రయత్నం చేస్తారు. అయితే అది సఖ్యత కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మళ్ళీ తొందరలోనే నిరూపిస్తారు. ఎక్కువ టైం తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏదో ఒక అంశం మీద ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన తన ఉనికిని కాపాడుకోవటం, తన స్థానాన్ని బదిలీ చేసుకోవటం, తాను ఒక రాజకీయ శక్తిగా ఎదగడం కోసం అనేది ఆయన చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ప్రజలను బలి చేస్తున్నారు. రైట్, చూద్దాం మీ జోస్యం కరెక్ట్ అవుద్దో, రాజీవ్ చెప్పిన జోస్యం కరెక్ట్ అవుద్దో, మరి ఏది కరెక్ట్ అవుద్దో చూద్దాం.